చింతకాయ తొక్కు పచ్చడి. దీనికి కావలసిన మిరపకాయలు సుమారుగా తీసుకున్నాను. చింతకాయ తొక్కులో ఉన్న ఈ వీటిని తీసేస్తాం కదా, అలాగే గింజల్ని మనం చాలామంది తీసేస్తూ ఉంటాం. ఈ గింజల్ని మనం మెత్తగా ఉన్న గింజల్ని తీయద్దు. ఇవి మోకాళ్ళకి చాలా మంచిది అంటున్నారు. వీటిని కూడా యూజ్ చేయడంలో పచ్చడిలో యూజ్ చేస్తే చాలా మంచిది. కాకపోతే గట్టిగా ఉన్నాయి తీసేస్తే బెటరు. చూసారా, అన్నీ మెత్తగానే ఉన్నాయి. చాలా వరకు గట్టిగా ఉన్నాయి మాత్రం తీసేసేయండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని అందులో గింజలు ఉన్నాయో లేదో చూసేసి వీటిని పక్కన పెట్టేసేసి, చూసారా గింజ ఎంత మెత్తగా అయిపోయిందో. ఇది చాలా మంచిదంట మోకాళ్ళు అరుగుదలకి, అరగకుండా ఉండేందుకు. నెక్స్ట్ ఇది చాలా ఉపయోగపడుతుందంట. ఇది తీసేయకుండా దీన్ని కూడా వాడుకోండి ఇప్పటి నుంచి. నా దాంట్లో చాలా గింజలు ఉన్నాయి. చింతకాయ తొక్కు పచ్చడికి మిరపకాయలు వేయించుకోక్కర్లేదు, ఇలానే వేసేయాలి. పచ్చిమిర్చి మిక్సీ చేసేటప్పుడు వట్టి వేయమాకండి, కొంచెం ఉప్పు వేస్తే ఇవి కండ్ర రాకుండా ఉంటాయి అన్నమాట. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉప్పుతోనే మనం ఊరబెడతాం కదా. జీలకర్ర టేస్ట్కే కాకుండా గ్యాస్ ఫామ్కి కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టేసాం కదా, దీంట్లోనే చింత తొక్కు వేయాలి. ఎల్లిపాయలు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కొన్ని ఎల్లిపాయలు అయితే వేయండి. తాలింపుకు తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి. చింతకాయ తొక్కు గట్టిగా అనిపిస్తే మిక్సీ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. తాలింపు చేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, నేను చేశాను చూపించలేదు. కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకోండి. మన పచ్చడి వేగుతుంది. కొంచెం కలుపుతూ ఉండండి, లేదా అడుగు అంటిపోతుంది. దీన్ని కొంచెం సిమ్లో ఉంచితే ఆయిల్ బయటికి వస్తూ ఉంటుంది. ఆయిల్ బయటకు వస్తుంది, చూస్తున్నారా? ఇప్పుడు పచ్చడి ఫినిష్ అయినట్టు. ఓకేనా? ఎంతో ఉప్పు కారం సరి చూసుకోండి, ఉప్పు తక్కువ అయితే వేసుకోండి. ఎంతో కమ్మనైన చింతకాయ తొక్కు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.